హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఎవరైతే సిఆర్పిఎఫ్ ట్రేడ్‌మెన్ నోటిఫికేషన్ కోసం వెయిటింగ్ చేస్తా ఉన్నారో వాళ్ళందరికీ బిగ్ గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. మనకు 9,000కు పైగా సిఆర్పిఎఫ్ ట్రేడ్స్‌మెన్ అండ్ టెక్నికల్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. 9,000 పోస్టులు భర్తీ చేస్తున్నారు. దీనిలో మనకు 10th క్వాలిఫికేషన్ ఉన్నాయి. 10th ప్లస్ ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా మనకు 10th ప్లస్ ఇంటర్ క్వాలిఫికేషన్ కూడా పోస్ట్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే సెలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా ఏపీ తెలంగాణ వాళ్ళకు హైదరాబాద్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఎగ్జామ్స్ కానీ ఫిజికల్ టెస్ట్ మొత్తం. అదేవిధంగా మనకు ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళకు సపరేట్‌గా వేకెన్సీస్ కూడా మనకు రిజర్వ్ చేయడం అయితే జరిగింది ప్రతి పోస్ట్‌కి. ఈ వీడియోలో వచ్చేసి మీకు పూర్తి డీటెయిల్ చెప్తాను. ఆన్‌లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇంపార్టెంట్ డేట్స్, ఏజ్ లిమిట్, క్వాలిఫికేషను అండ్ అప్లికేషన్ ఫీజు, సెలక్షన్ ప్రాసెస్ ప్రతిదీ. అండ్ మన ఛానల్ వచ్చేసి ఎలాంటి ఫేక్ అప్డేట్ అయితే రాదు. జెన్యూన్ జాబ్ అప్డేట్స్ మాత్రమే వస్తుంది. 100% జెన్యూన్ అనమాట. మీరు ఎలాంటి ఫేక్ అయితే అనుకోద్దండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మీ ఛానల్ కొద్దిగా బూస్టప్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. అదేవిధంగా మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. వీడియోలోకి ముందు స్మాల్ అప్డేట్. ఎవరైతే ఇంటికానే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్జేడి కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ డి కానీ, రైల్వే ఎన్టీపీఎస్సీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్స్ కానీ ఇలాంటి కోర్సెస్ మన డిఫెన్స్ స్టార్టింగ్ యాప్లో మీకు తక్కువ ప్రైస్కి ఇవ్వడం జరుగుతూ ఉంది విత్ 1 year వ్యాలిడిటీ తోటి. అక్కడ మీకు ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉంటాయి. ఫ్రీ డెమో వీడియో చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితేనే కోర్స్ అయితే తీసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ పడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫేర్స్ అండర్లో ఉన్నటువంటి సిఆర్పిఎఫ్ నుంచి మనకు ట్రేడ్స్మెన్ అండ్ టెక్నికల్ సంబంధించిన పోస్టులు భర్తీ చేయడానికి అఫీషియల్గా వచ్చినటువంటి నోటిఫికేషన్ అనమాట. మీరు www.recruit.crpf.gov.in అనే వెబ్సైట్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదే వెబ్సైట్ మీకు డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను. అండ్ మీకు నోటిఫికేషన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే ఇప్పుడు ఇచ్చినటువంటి వెబ్సైట్ ఏదైతే ఆ వెబ్సైట్ మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే మీకు కొద్ది పైకి స్క్రోల్ చేయండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. చూసుకున్నట్టయితే రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ అండ్ మేల్ అండ్ ఫీమేల్ 2026 సిఆర్పిఎఫ్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు హిందీ నోటిఫికేషన్ కావాలంటే హిందీ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద మనకు ఇంగ్లీష్ పీడిఎఫ్ కావాలంటే ఇక్కడ చూసుకోండి April 8, 2026 అనమాట. మన ఛానల్ వచ్చేసి ఎలాంటి ఫేక్ అప్డేట్ అయితే రాదు. 100% జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అయితే వస్తుంది కాబట్టి ఎవరైతే ఈ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరూ కూడా వీడియోని కంపల్సరీ అయితే షేర్ చేయండి. అండ్ అదేవిధంగా లైక్ అయితే చేయండి బ్రదర్. మీరు లైక్ చేశారంటే మన వీడియోని కొద్దిగా ఇంకా కొత్త వాళ్ళకు అంటే ఎవరైతే సిఆర్పిఎఫ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కొద్దిగా బూస్ట్ ఇస్తుంది అనమాట యూట్యూబ్ అనేది. ఇక ఫైనల్గా మనకు నోటిఫికేషన్ డీటెయిల్స్ పిలవడితే ఈ నోటిఫికేషన్ మనకు ముందుగా వచ్చేసి మనకు ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. మనకు ఆన్లైన్ అప్లికేషన్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే April 20, 2026 మనకు ఈ నెల 20 తేదీ నుంచి మనకు అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. అప్లై లాస్ట్ డేట్ మనకు May 19, 2026 నెక్స్ట్ మంత్ 19వ తేదీ వరకు అనమాట. దాదాపుగా మనకు 30 days అయితే మనకు అప్లికేషన్ స్టార్ట్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం అయితే జరిగింది. మీకు ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలంటే కనుక కింద కామెంట్ అయితే చేయండి. మీ నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టి నేను వీడియో అయితే చేస్తాను. కాబట్టి కంపల్సరీగా ఇది నా రిక్వెస్ట్ అనుకోండి. కంపల్సరీ వీడియోని చూసినట్టు ప్రతి ఒక్కరు లైక్ చేసి కింద కామెంట్ చేయండి. అప్లై వీడియో కానీ లేదంటే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కానీ. ముందుగా మనకు శాలరీ చూసుకుంటే మనకు లెవెల్ 3 కింద మనకు శాలరీ అయితే వస్తుందన్నమాట. 21,700 నుండి 69,100 అనమాట. బట్ ఇక్కడ సిఆర్పిఎఫ్ ట్రేడ్స్మెన్ వచ్చేసి మనకు అన్నీ కూడా మనకి ఏంటంటే చాలా రిస్క్ ఎక్కువ ఉన్నటువంటి జాబ్స్ అనమాట. సిఆర్పిఎఫ్ అనేది ఎక్కువ మనకు అడవిలో జాబ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనకు శాలరీ అనేది అన్ని ఎలవెన్స్ కలుపుకుంటే రిస్క్ ఎలవెన్స్ అనేది కొద్దిగా ఎక్కువనే ఉంటుంది. దీనికి 60+ ఉంటుంది అనమాట. వీళ్ళకి శాలరీ అనేది 65 అబోవ్ ఉంటుంది. వీళ్ళకి వచ్చేసి ట్రేడ్స్మెన్ అయినా కూడా వాళ్ళకు 60 అబోవ్ ఉంటుంది. ఇక్కడ నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్ ఇక్కడ చూసుకొని క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేశారు. కానిస్టేబుల్ టెక్నికల్ అండ్ ట్రేడ్స్మెన్ 9,175 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. మేల్ వాళ్ళకి వచ్చేసి 9,096 అండ్ ఫీమేల్ వాళ్ళకి వచ్చేసి 79 వేకెన్సీ అయితే భర్తీ చేస్తూ ఉందన్నమాట. అండ్ కింద మనకి ఇక్కడ స్టేట్ వైజ్ కూడా మనకు వేకెన్సీ అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగింది పోస్ట్ వైజ్గా. అండ్ నేను ఇదే వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూడండి బ్రదర్ ప్రతి ఒక్కరు కూడా. ముందుకు వచ్చేసి మనకు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక ఎవరైతే కానిస్టేబుల్ డ్రైవర్కి అప్లై చేసుకోవాలనుకుంటారో January 1, 2026కి మినిమం ఏజ్ లిమిట్ 21 ఉండాలి. మ్యాక్సిమం 27 అయితే ఉండాల్సి ఉంటుంది. యువర్ ఏడబ్ల్యూఎస్లకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 32, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి 30 years అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక మిగతా ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో కానిస్టేబుల్ మోటార్ మెకానిక్ వెహికల్ కానీ, కోబ్లర్ కానీ, కార్పెంటర్ కానీ, టైలర్ కానీ, బ్రాస్ బ్యాండ్ కానీ, పైప్ బ్యాండ్ కానీ, గార్డెనర్ కానీ, బగ్లరు ఏవైతే ఉన్నాయో మాస్ను, ప్లంబరు, ఎలక్ట్రీషియను, వాటర్ క్యారియరు అండ్ అదేవిధంగా సఫాయి కర్మచారి ఇలాంటి పోస్ట్ అన్నిటికీ కుక్కు, పెయింటరు ఏజ్ లిమిట్ వచ్చేసి ఎంత ఉండాలంటే కనుక మినిమం ఏజ్ లిమిట్ 18 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం 23 years ఉన్నటువంటి యువర్ ఏడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే కనుక 28 వరకు అప్లై చేసుకోవాలి. ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళైతే కనుక 26 వరకు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అప్పర్ ఏజ్ లిమిట్ యూజ్ చేసుకొని. అయితే మీ ఏజ్ లిమిట్ అనేది 2026 January 1కి కౌంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు చూసుకుంటే మనకు
కేవలం మనకు ₹100 మాత్రమే పెట్టడం జరిగింది. అది కూడా జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళు బాయ్స్ మాత్రమే పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైతే అమ్మాయిలు గానీ, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు గానీ, అండ్ ట్రాన్స్‌జెండర్స్ గానీ ఎవరైనా అప్లై చేసుకోవాలంటే గనక వాళ్ళకొచ్చేసి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. ఎక్సెప్షన్ క్యాండిడేట్ వాళ్ళకి కూడా. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫైనల్‌గా మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ మనకు పోస్ట్ వైస్‌గా మనకు డివైడ్ చేయడం అయితే జరిగింది. డ్రైవర్‌కొచ్చేసి మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. 10th ఆర్ ఈక్వలెంట్ అన్న. అండ్ అదేవిధంగా మనకు టెక్నికల్ క్వాలిఫికేషన్ కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. హెవీ ట్రాన్స్‌పోర్ట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మీకు రిక్రూట్‌మెంట్‌లో మీకు డ్రైవింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు కాబట్టి అది మీరు కంపల్సరీగా పాస్ అయితే అవ్వాలి అని వాళ్ళు మెన్షన్ చేశారు. నెక్స్ట్ మనకు మోటార్ మెకానిక్ ఏదైతే వెహికల్ ఉందో దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలి. లేదా 10+2 ఇంటర్మీడియట్ అయినా పాస్ అయి ఉండాలి. టెక్నికల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీకు ఐటీ, మీకు మోటార్ మెకానిక్ మోటార్ వెహికల్‌లో ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. 2 ఇయర్స్ అనేది. మీకు ఆల్రెడీ చెప్పాను కదా 10th ప్లస్ ఐటీ ఉన్న వాళ్ళు కూడా వేకెన్సీ ఉన్నాయని. లేదు అనుకుంటే గన నేషనల్ లేదా స్టేట్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఉన్న మెకానిక్ మోటార్ వెహికల్‌లోన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఆ ట్రేడ్‌కి. ఇక నెక్స్ట్ మనకు ట్రేడ్స్‌మెన్ వేకెన్సీ ఉన్నాయి కదా! మనకు కుక్ అని, బార్బర్ అని ఇలాంటి వేకెన్సీస్ అన్నిటికి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే గన మినిమం 10th క్లాస్ అయితే పాస్ అయి ఉండాలన్నమాట. అదేవిధంగా మీరు మస్ట్ బీ ప్రొఫిషియంట్ అండ్ వర్క్డ్ ఇన్ రెస్పెక్టివ్ ట్రేడ్స్. సింపుల్‌గా చెప్పాలంటే మీరు ఏ ట్రేడ్‌కి అయితే అప్లై చేస్తా ఉన్నారో ఆ ట్రేడ్ మీకు పూర్తిగా మీకు తెలిసి ఉండాలి అండ్ వచ్చి ఉండాలని వాళ్ళు మెన్షన్ చేస్తా ఉన్నారు. ఒకవేళ అప్లై చేసేటప్పుడు గాని సర్టిఫికేట్ అడిగారంటే అది ఏ విధంగా తీసుకోవాలి సర్టిఫికేట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. బట్ ఇక్కడ వాళ్ళు ఏది కూడా సర్టిఫికేట్ అయితే మెన్షన్ చేయలేదు. కేవలం మనకు 10th క్లాస్ మాత్రమే అండ్ మీకు వర్క్ అయితే వచ్చి ఉండాలి రెస్పెక్టివ్ ట్రేడ్స్‌లో మెన్షన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ మనకు పాయనీర్ వింగ్స్ మాసూన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఎలక్ట్రీషియన్ గాని 10th పాస్ అయి ఉండాలి. అదేవిధంగా మాషనరీ లేదా ఎలక్ట్రీషియన్‌లో మీకు 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. అదేవిధంగా మీకు ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఐటీ సర్టిఫికేట్ ఉండి అండ్ సంబంధించినటువంటి ట్రేడ్‌లోనే మీకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే 1 ఇయర్ అనేది ఈ పోస్ట్‌కి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ డీటెయిల్స్. ఇక్కడ వేకెన్సీ డీటెయిల్స్ చూసుకుంటే బ్రదర్ ఇక్కడ ఏపీ వాళ్ళకి సెపరేట్‌గా, తెలంగాణ వాళ్ళకి సెపరేట్‌గా అయితే వేకెన్సీ అయితే ఉన్నాయి. బట్ ఏందంటే నేను ఇక్కడ పోస్ట్ వైస్‌గా చెప్తాను చూసుకోండి. బ్రాస్ బ్యాండ్ వేకెన్సీ ఉన్నాయి. బార్బరు, బగ్లరు, కోబ్లరు, కుక్కు, కార్పెంటరు, డ్రైవరు, మాలి అండ్ మోటార్ మెకానిజం వెహికల్ అండ్ పిపి బ్రాండు అండ్ పెయింటరు, సఫాయి కర్మచారి, టైలరు, వాటర్ క్యారియరు, వాషర్ మ్యాను. టోటల్‌గా వచ్చేసి ఆంధ్రప్రదేశ్‌కి ఎన్ని వేకెన్సీ ఉన్నాయంటే గన 504 వేకెన్సీ అయితే భర్తీ చేస్తా ఉన్నారు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. అంటే మనకు పోస్ట్ వైస్‌గా కూడా చూసుకోవచ్చు అనమాట. ఇదే మీకు నోటిఫికేషన్ కావాలంటే టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేస్తాను. లేదంటే అఫీషియల్ వెబ్‌సైట్ ఉంటుంది కదా! అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి కూడా మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూసుకోండి. తెలంగాణ వాళ్ళకి చూసుకుంటే 353 వేకెన్సీ భర్తీ చేస్తున్నాడు. ఇది ఓన్లీ మేల్ వాళ్ళకి మాత్రమే. అదేవిధంగా కిందనే మనకు అమ్మాయిలు కూడా మనకు వేకెన్సీ అయితే రిజర్వ్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఏపీ వాళ్ళకొచ్చేసి కేవలం 3 వేకెన్సీ మాత్రమే ఉన్నాయన్నమాట. వాటర్ క్యారియరు అండ్ పిపి బ్యాండు. ఇక తెలంగాణ వాళ్ళకి కూడా మనకు కేవలం 3 వేకెన్సీ మాత్రమే భర్తీ చేయడం అయితే జరుగుతా ఉంది అమ్మాయిలకి. మీరు ఇక్కడ చూసుకోండి ఒకసారి. ఇక నెక్స్ట్ మనకు వేకెన్సీ పాయనీర్ వింగ్స్‌కొచ్చేసి ఇవి ఆల్ ఇండియా బేసిస్ సంబంధించినటువంటి వేకెన్సీ అనమాట. మాసూన్‌కి వచ్చేసి మనకు ఓవరాల్ 13 వేకెన్సీ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్‌కి వచ్చేసి 7 వేకెన్సీ అయితే ఉన్నాయి. బట్ ఏందంటే ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈ పోస్ట్ సెలక్షన్ ప్రాసెస్ మనకి ఏ విధంగా ఉంటుందంటే మనకు ముందుగా ఫిజికల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. హైటు, రన్నింగు ఇవి. అయితే ఇక్కడ మనకు RFID ద్వారా మనకు రన్నింగ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత మనకు అంటే రన్నింగ్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఉంటది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ట్రేడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ కండక్ట్ చేసి ఫైనల్ మెరిట్ లిస్ట్ ద్వారా జాబ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. ఇక్కడ మనకు ఫిజికల్ టెస్ట్ మనకి ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ టెక్నికల్ అండ్ ట్రేడ్స్‌మెన్ వేకెన్సీ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ప్రతిదీ. వీటికి ముందుగా మేల్ వాళ్ళకు 5 కిలోమీటర్లని 24 నిమిషాలు కంప్లీట్ చేసుకోవాలి. అమ్మాయిలైతే గన 1.6 కిలోమీటర్స్ రన్నింగ్‌ని 8 నిమిషాలు 30 సెకండ్స్‌లో కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కానిస్టేబుల్ కుక్కు, వాటర్ క్యారియరు, బార్బరు, హెయిర్ డ్రెస్సరు, వాషర్ మ్యాను అండ్ వాషర్ వుమెను, సఫాయి కర్మచారి ఈ పోస్ట్‌కి ఎవరైనా అప్లై చేసుకుంటే గన మేల్ వాళ్ళైతే 1.6 కిలోమీటర్స్ రన్నింగ్‌ని 10 నిమిషాలు కంప్లీట్ చేసుకోవాలి. గర్ల్స్ వచ్చేసి 1.6 కిలోమీటర్స్‌ని 12 నిమిషాలు కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ పైనీర్ వింగ్స్ ఏవైతే ఉన్నాయో మాసూన్ అండ్ ఎలక్ట్రీషియన్ వేకెన్సీస్‌కి కేవలం మేల్ వాళ్ళు మాత్రమే కాబట్టి 1.6 కిలోమీటర్స్‌ని 9 నిమిషాల్లో కంప్లీట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీకు బయోమెట్రిక్ కూడా కండక్ట్ అయితే చేస్తారన్నమాట. అండ్ ఇది అయిపోయిన తర్వాత మనకు ఫిజికల్ స్టాండ్స్ అయితే ఉంటుంది హైటు. అయితే బ్రదర్ ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలంటే గన మేల్ వాళ్ళు వచ్చేసి 170 సెంటీమీటర్లు అయితే కంపల్సరీ అయితే ఉండాలి. అంతకంటే తక్కువ ఉంటే గన మీరు నాట్ ఎలిజిబుల్. అండ్ అమ్మాయిలు వచ్చేసి 157 సెంటీమీటర్లు అయితే కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుంది. ఒకవేళ షెడ్యూల్ ట్రైబల్స్, ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేస్తే మేల్ వాళ్ళు వచ్చేసి 162.5 సెంటీమీటర్లు ఉండాలి. ఫీమేల్ వాళ్ళు 150 సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట.
ఇక నుంచి మనకు చెస్ట్ విషయానికి వస్తే కనుక నార్మల్ ఉన్నప్పుడు 85 సెంటీమీటర్లు అయితే ఉండాలి. బ్రీతింగ్ తీసుకుంటే కనుక 85 సెంటీమీటర్లు అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక షెడ్యూల్ ట్రైబల్స్ వాళ్ళకైతే మనకు రిలాక్సేషన్ అయితే ఇప్పుడైతే జరుగుతూ ఉంది. అంటే హైట్‌లో గానీ మనకు అన్నిట్లయితే మనకు రిలాక్సేషన్ అయితే ఇస్తారన్నమాట. ఇక నెక్స్ట్ మనకు సీబీటీ. ఎవరైతే పీఈటీ, పీఎస్టీ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే సీబీటీ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు 100 మల్టిపుల్ చాయిస్ క్వెషన్‌లు అయితే వస్తాయి. 100 మార్క్స్‌కి ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి మనకు 1 మార్క్ అయితే ఇస్తారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వెషన్‌లు 25 మార్కులకు, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ నుంచి 25 క్వెషన్‌లు 25 మార్కులకు, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 25 క్వెషన్‌లు 25 మార్కులకు, ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్ ఏదో ఒకటి చూజ్ చేసుకోవాలి. 25 క్వెషన్‌లు 25 మార్కులకు. ఓవరాల్ మనకు 2 అవర్స్ అయితే ఎగ్జామ్ టైమింగ్ అయితే ఉంటుంది. ఇంకోటి ప్రతిది నెగెటివ్ మార్క్ కూడా ఉంటుంది. 0.25 కాబట్టి మీకు వచ్చినట్టు క్వెషన్స్ మాత్రం అటెంప్ట్ చేసుకోండి. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి మనకు అంటే 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుందన్నమాట మీరు. అదేవిధంగా ఇక్కడ మీరు సిలబస్ కూడా చూసుకోవచ్చనమాట. మనకు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఏ టాపిక్స్ నుంచి మనకు క్వెషన్‌లు వస్తాయి ఏంటనేది మీకు నోటిఫికేషన్ మీకు డీటెయిల్‌గా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ మనకు ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే ట్రేడ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ ట్రేడ్ టెస్ట్ వచ్చేసి మనకు మీకు సెపరేట్‌గా ఒక వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. అంటే ఇక్కడ ఏ పోస్ట్‌కి ఏ విధంగా ట్రేడ్ టెస్ట్ ఉంటుందనేది ఇదే వీడియోలో చెప్పాలి అంటే గనక ఫుల్ డీటెయిల్స్ అనేది వీడియో అనేది లెంతీ అవుతది. మీరు కింద కామెంట్ చేయండి. ట్రేడ్ టెస్ట్ అనేది సెపరేట్ వీడియో ఏ విధంగా చేయాలనేది చేస్తానన్నమాట. ఏ విధంగా ఉంటుందనేది. తర్వాత మనకు డౌన్ వెరిఫికేషన్, తర్వాత మనకు మెడికల్ లిస్ట్ కండక్ట్ చేసి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్ మన పేరు ఉందంటే గనక మనకు ట్రేడ్స్‌మెన్‌గా జాబ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతా ఉంది. అయితే ఇక్కడ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తారంటే గనక ఇక్కడ చూసుకుంటే తెలంగాణ మనకు ఏవైతే 2 సెంటర్‌లు అయితే ఉన్నది జరిగింది. గ్రూప్ సెంటర్ సీఆర్‌పీఎఫ్ చంద్రయాన గుట్టలో ఉండేది. అదేవిధంగా మనకు సీఆర్‌పీఎఫ్ అయితే రంగారెడ్డి డిస్ట్రిక్ట్‌లో ఉంది కదా! రంగారెడ్డి హక్కంపేట ఏదో అక్కడ మనకు సెలక్షన్స్ అయితే కండక్ట్ అయితే చేస్తామని చెప్తా ఉన్నారన్నమాట. క్లియర్‌గా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఫైనల్‌గా వచ్చేసి ఇంత బ్రదర్ మనకు సీఆర్‌పీఎఫ్ నుంచి మనకు కానిస్టేబుల్, ట్రేడ్స్‌మెన్ అండ్ టెక్నికల్ సమ్ స్టార్టెడ్ విభాగాల్లో మనకు 9000 వేకెన్సీ భర్తీ చేయాలని నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ నేనే మొట్టమొదటిగా మీకు అప్డేట్ చేస్తున్నాను యూట్యూబ్‌లో అనేది. ఇంతవరకు ఎవరికి కూడా తెలీదు. కాబట్టి కంపల్సరీ మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేషన్ పెట్టుకోండి. మీకు ఇంత ఫాస్ట్‌గా అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి కంపల్సరీ మన వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ.